హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు టీనేజ్ కేర్, స్కిన్ కేర్. సో మా పాప బాబుతో వచ్చాను. మెయిన్ ఏంటంటే మా టీనేజ్ నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు బాగుంటారు, అప్పుడు ప్యూబర్టీ స్టేజ్కి వస్తారు. సో హెయిర్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ అప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి. దీని గురించే డిస్కషన్. సో చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడబోతున్నాము. వాళ్ళకు కూడా ఎంత నాలెడ్జ్ ఉందో మీకు కూడా తెలుస్తుంది. మెయిన్ ఏంటంటే టీనేజ్లో ప్రాబ్లం వచ్చేసి ఆయిలీ స్కిన్ అండ్ పింపుల్స్. నాన్న ఇద్దరికి చెప్తున్నాను. సో ఇద్దరు ఒకటేసారి మాట్లాడలేరు కాబట్టి ఒక్కొక్క టాపిక్ ఒకళ్ళు మాట్లాడండి. సో దీనికి జనరల్గా ఏంటి అంటే టీనేజ్లో పిల్లలు ఎలా తింటారు చెప్పు. ఫుడ్ అనేది ఫుడ్ మెయిన్ ప్రాబ్లం. వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ పింపుల్స్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అనే చెప్పుకోవాలి పింపుల్స్కి. పింపుల్స్ అనేవి ఒక స్కిన్ కండిషన్ అండి. స్కిన్ లోపల మనకి ఎక్సెస్ సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి స్కిన్ కింద. సో వాటి పని ఏంటంటే సెబమ్ రిలీజ్ చేయడం. సో ఈ టీనేజ్లో బయట ఎక్కువ తిరగడం వల్ల కానీ, మెనీ రీజన్స్, పొల్యూషన్ వల్ల కానీ డెడ్ స్కిన్ బ్యాక్టీరియా అక్కడ చేరిపోయి ఆ సెబమ్ రిలీజ్ అయ్యేటప్పుడు అది ట్రాప్ అయిపోతుంది. అక్కడ అది పింపుల్లా బయటకు వస్తుంది. బయటకు వస్తుందంటే అక్కడ స్కిన్ దగ్గర కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి హార్మోన్ సెక్రీషన్ చాలా ఎక్కువ ఉంటుంది టీనేజ్లో. సో ఆ హార్మోన్ సెక్రీషన్ వల్ల కూడా ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఎక్స్ట్రా సెబమ్ రిలీజ్ చేస్తుంటాయి మన స్కిన్ అప్పర్ లేయర్స్ మీదకి. అండ్ స్కిన్ కేర్ గురించి మేబీ స్నిగ్గి చెప్తుంది. నేను జస్ట్ డైట్ గురించి చెప్పు. సో డైట్ అంటే ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ చెప్పు. అసలు మెయిన్ ఎలా ఉంటాయి? మెయిన్ గా అసలు టీనేజ్ లో మనం ఏం తింటున్నాం, ఆ తినే దాంట్లో ఏముంది, దానివల్ల మన బాడీకి డ్యామేజా లేదా అనేది జీరో. ఎవరో ఆలోచించారు, నేను ఆలోచించేవాడిని కాదు. మేబీ ఇప్పుడు కొంతమంది కొంచెం కాషియస్ గా ఉంటే వెల్ అండ్ గుడ్. బట్ కానీ హై సాల్ట్, హై ఆయిల్ అండ్ మెయిన్ గా ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుందండి. అంటే మన బాడీలో షుగర్ ని ఎంత ఫాస్ట్ గా స్పైక్ చేస్తుంది అని చెప్పి దాన్ని. సో బేసిక్ రేంజ్ 30 to 50 అంటే లో రేంజ్, 50 to 70 మిడ్, 70+ అంటే హై గ్లైసిమిక్ ఫుడ్స్ అన్నట్టు. వీటిల్ని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. అంటే గ్లైసిమిక్ ఫుడ్స్ గురించి మనం ఒక సపరేట్ టాపిక్ మాట్లాడుకోవచ్చు, ఏది ఏంటి అనేది. అది మన మెయిన్ కాదు. సో గ్లైసిమిక్ ఫుడ్స్ తక్కువ తీసుకోవాలి. అండ్ సాల్ట్ కంటెంట్ అవే తింటారు టీనేజ్లో. టీనేజ్లో అవే తింటారు. ముఖ్యంగా ఆయిలీ ఫుడ్స్ తింటారు. బయట తిరుగుతారు కాబట్టి ఎక్కువ ఇంటి ఫుడ్ మీద అంత ధ్యాస ఉండదు. సాల్ట్ కంటెంట్ తగ్గించాలి. మెయిన్గా మీరు చాలామంది ఇప్పుడు టీనేజర్స్ ప్రోటీన్ అని చెప్పి ఆ జిమ్ ఇన్స్ట్రక్టర్స్ చెప్పడంలో ఆల్రెడీ మనం ఈ టాపిక్ గురించి 1 week బ్యాక్ మాట్లాడుకున్నాము. మీరు ప్రోటీన్ తీసుకోండి, మీ బాడీకి తగ్గంత ప్రోటీన్ తీసుకోండి. ఎంత కంటెంట్ అనేది డిఫరెంట్ స్టడీస్ ఉంటాయి. బట్ దానికి తగ్గట్టు ఫైబర్ తీసుకోండి. అండ్ వాటర్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది మీ బాడీలో నుంచి ఆ చెడు పదార్థాలను బయటికి తీసేయడానికి. అండ్ స్లీప్ గురించి చాలామంది చాలా తక్కువ అంచనా వేస్తారు, కానీ కరెక్ట్ స్లీప్ సైకిల్ ఉండే వాళ్ళకి సగం ప్రాబ్లమ్స్ రావండి. మీరు కొంచెం కరెక్ట్ స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అదేంటో చెప్పు. కరెక్ట్ స్లీప్ సైకిల్ అనేది ఎవరి దీన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. 6 to 8 hours స్లీప్, ఒక 7 hours అనుకుందాం. మీరు దాన్ని కావాలంటే స్ప్లిట్ చేసుకోండి. మీకు మధ్యాహ్నం పడుకునే వీలుంటే 1 hour, నైట్ 6 hours అన్నా, ఆర్ ఓవరాల్గా ఒక అంటే డీప్ స్లీప్ వెళ్ళాలి. డీప్ స్లీప్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్. ఏదో అరకొర నిద్ర అన్నట్లు కాదు, అది హెల్ప్ చేస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ బెటర్గా మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోండి. అది చాలా హెల్ప్ చేస్తుంది మీ స్కిన్ ప్రాబ్లమ్స్. మెయిన్గా పింపుల్స్ వెళ్ళండి టీనేజ్లో. మిగతా అంటే మీరు బయట తిరిగితే ఈ పిగ్మెంటేషన్ అవి కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. బట్ మెయిన్ టీనేజ్ ప్రాబ్లం అంటే మాత్రం పింపుల్స్. అండ్ ఫుడ్ గురించి, స్కిన్ కేర్ గురించి స్నిగ్గి చెప్తుంది. సో ఫ్రూట్స్ మెయిన్ ఏంటంటే పేరెంట్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయడం లేదు నాన్న. పిల్లలు అడిగితే జంక్ ఫుడ్ ఇచ్చేస్తారు, కనీసం జ్యూస్ కూడా ఇవ్వడంలా. మీకు పిల్లలకి పింపుల్స్ తగ్గాలి అంటే మెయిన్ విటమిన్ సి ఉండాలిమ్మా. విటమిన్ సి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్రూట్స్ నుంచి అయితే మీకు బాగా వస్తుంది. ఒక ఆరెంజ్ ఇవ్వండి, ఒక జామకాయ కోసి పెట్టండి, లేదా ఒక చిన్న గ్లాస్ బత్తాయి జ్యూస్ ఇవ్వండి, లేదా ఉసిరికాయ కలిపి జ్యూస్ ఇవ్వండి. వండిన దాంట్లో విటమిన్ సి ఉండదు. ఎందుకంటే మీకు పింపుల్స్ తగ్గాలి అంటే ఖచ్చితంగా ఆయిలీ స్కిన్ పోయి pH బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. స్కిన్ pH అంటే మీరు విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్.
ఇకపోతే డైట్ గురించి అంతా బాబు చెప్పేశాడు. మెయిన్ స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి టీనేజ్లో వాళ్ళకి అసలు తెలియదు స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలని. కాబట్టి మీరు కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది పేరెంట్స్. ఏనా? యా, టీనేజ్లో స్కిన్ కేర్ నాకు తెలిసి మినిమలిస్టిక్ ఉండాలండి. ఓన్లీ మనము ఫేస్ వాష్, మార్నింగ్ సన్ స్క్రీన్, ఇది తప్పితే మార్నింగ్ మీకు ఎక్స్ట్రా ఏమన్నా ప్రాబ్లం ఉండి మీకు ఎక్సెస్ యాక్నే కానీ లేదంటే ఇంకేమన్నా ఉంటే తప్పితే మీరు వేరే అదర్ ప్రోడక్ట్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. అంటిల్ యూఆర్ 20 సింపుల్, ఎంత సింపుల్గా ఉంటే మీ స్కిన్ అంత బాగుంటుంది. అలాగే ఈవినింగ్ మీరు పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకొని మీకు నచ్చితే మాయిశ్చరైజర్ పూసుకోండి. చాలా మందికి అది కూడా అవసరం ఉండదు అనుకుంటాను, ఎందుకంటే హ్యూమిడ్ ఉంటుంది. నార్మల్ డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్, మేము మాయిశ్చరైజ్ చేసుకోవాలి మా స్కిన్ అనుకుంటే జెల్ మాయిశ్చరైజర్కి, వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్కి వెళ్ళొచ్చు, నాట్ కంపల్సరీ. కాకపోతే మీకు మాకు మార్నింగ్ అయిన వెంటనే కొంచెం ఆ టైట్నెస్ ఉంటుంది మాకు అనిపించిన వాళ్ళకి అది చేయొచ్చు. మెయిన్ ఏంటంటే ఆ టైట్నెస్ కూడా నాన్న చాలా మంది పిల్లలు తెలియక ఇంతింత ఫేస్ వాష్లు, ఇంతింత సోప్ వాడుతుంటారు. సో అది మెయిన్ చూసుకోవాలి పిల్లలు. ఒక డ్రాప్ ఫేస్ వాష్ చాలు కదా, అంతే. పీ సైజ్ అమౌంట్ అంటారు, ఏదన్నా కానీ పీ సైజ్ అమౌంట్ నుంచే స్టార్ట్ చేయండి, అది మోర్ దాన్ ఎనఫ్. ఎక్సెస్ ఏది వాడకూడదు. అండ్ ఫేస్ వాష్ దగ్గరికి వచ్చేటప్పుడు కొంతమంది ఫేస్ వాష్ అంటే జిడ్డున్న ప్రతిసారి సోప్ పెట్టి ఊరికే రుద్దేస్తుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏది ఎక్సెస్ చేసినా కానీ మన స్కిన్ దానికి రియాక్ట్ అవుతుంది. మీ స్కిన్ కంప్లీట్గా డ్రై అయిపోయింది అనుకోండి, అప్పుడు మీ స్కిన్ ఇంకా సీబమ్ ప్రొడ్యూస్ చేయడం ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే దానికి తెలుస్తుంది అనమాట, నాకు ఎక్కువ ఉంది, టైట్నెస్ ఎక్కువ ఉంది అనేది. సో అది కూడా కరెక్ట్ కాదు, దానివల్ల కూడా మీకు పింపుల్స్ ఎక్కువ అవుతాయి. అండ్ దానికి నేను ఇంకోటి యాడ్ చేయాలనుకునేదంటే పొల్యూషన్ కూడా ఉంటుందండి. పొల్యూషన్ కూడా మనకి ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోతుంది. సో దానివల్ల మీరు మ్యాక్సిమం 2 times వాష్ చేసుకొని విత్ ఫేస్ వాష్, కావాలి అంటే మీరు జస్ట్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. మీకు జస్ట్ అవ్వాలతో అట్లా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి. అండ్ ఊరికే క్రీమ్స్ పెట్టి రుద్దద్దు. నేను మెయిన్ చెప్పాలనుకునేది అదే. అండ్ ఓవర్ ఎక్స్ఫోలియేట్, అసలు ఎక్స్ఫోలియేషన్ టీనేజర్స్కి అవసరం లేదు. మీ స్కిన్ అప్పుడప్పుడే నీట్గా బ్రీత్ చేసుకుంటుంటుంది, సో అవసరమే లేదే. అండ్ ఓవర్ ఎక్స్ఫోలియేషన్ కెమికల్స్కి వాటికి అసలు వెళ్ళొద్దు. మీరు సజెస్ట్ చేసినా కానీ మేబీ మీకు సీరియస్ హార్మోనల్ యాక్నే ఉంటే తప్పితే అవసరం లేదు. యాక్నే ఉంటే ఎక్స్ఫోలియేషన్ అంటావా? కెమికల్, అది ఆ టాపిక్ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అది డర్మాట్స్ వాళ్ళు చూసుకుంటారు. దాని గురించి నేను మాట్లాడాలనుకోను అని కూడా అనుకోవట్లేదు. అవునులే నాన్న. మెయిన్ ఏంటి అంటే అన్నిటికంటే ముఖ్యంగా టీనేజ్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక ఫౌండేషన్ లాగా ఒక బేస్ వేసి దానిపైన పౌడర్ అప్లై చేయాలి, లేదా ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఏంటంటే స్కిన్ రొటీన్ అంటుంటారు. ఏంటి మాయిశ్చరైజింగ్, దానిపైన ఫౌండేషన్, కొరియన్ వాళ్ళ వల్ల వెరీ పాపులర్, అందరూ ఓవర్ ఎంథూసియాస్టిక్ అయిపోయారు. బికాస్ ఆఫ్ 10 years పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసింది స్కిన్. అవును, అదొక నీకు తెలుసుండకపోవచ్చు. బిలో 8 years వాళ్ళు కూడా యుఎస్ లో వెళ్ళిపోయి వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్స్ చేస్తారు. అది నాకు తెలియదు మరి, యుఎస్ లో మీరు చూసారు కానీ నేను చూడలేదు. నోవే అండి, అసలు నేనైతే నాకు అసలు ఫస్ట్ నేను నమ్మలేదు, అట్లా కూడా ఉంది. అదే మన వాళ్ళు కూడా ఉన్నారంట వాళ్ళ, థ్యాంక్ఫుల్లీ లేరు. అదే అంటే కాకపోతే ఏంటంటే మన పేరెంట్స్ కొంచెం ఇది కూడా ఎంత తక్కువ చేస్తే అంత బాగుంటుంది నాన్న స్కిన్. అది పేరెంట్స్ కూడా అనుకోవాలి. నాకు 10 years పిల్లలకి, మేడం మా పిల్లలకి ఏదన్నా మంచి క్రీమ్ ఇవ్వండి స్కూల్కి వెళ్ళేటప్పుడు ట్యాన్ అవ్వకుండా అంటారు. అలాంటివి నేను అసలు సజెస్ట్ చెయ్యను నాన్న, అవసరం లేదండి. టీనేజ్ లో వెళ్ళి వాళ్ళని ఫస్ట్ ఎంజాయ్ చేసి ఆ లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఉంటే, జస్ట్ మీరు పింపుల్స్ వచ్చినప్పుడు కేర్ తీసుకుంటే చాలు, అవసరమే లేదు. చిన్నప్పుడు నేను వాడలేదు, అమ్మ వాడుండదు. ఇప్పుడు ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి జనాలకి అన్ని ట్రై చేయాలన్న ఎంతూజియాజం తప్పితే ఏమీ లేదు. నీట్గా రోజుకి 4 సార్లు ఫేస్ వాష్ చేసుకోవడం, 2 పూట్ల స్నానం చేయడము, మంచి 4 పూట్ల ఫేస్ వాష్ అంటే 2 సార్లు సోప్ పెట్టండి, మిగతా 2 సార్లు వాటర్తో స్ప్లాష్. సో మంచి ఫుడ్ తింటాము, చక్కగా నిద్రపోవడము. సో మీరిద్దరు డైట్ చాలా ఇంపార్టెంట్ అన్న చెప్పినట్టు. డైట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దానివల్లే అసలు నాకు తెలిసి 75% ప్రాబ్లమ్స్ మీకు సార్ట్ అయిపోతాయి. కానీ ప్రాబ్లం అక్కడే కదా వచ్చేది, డైటే కదా. వాళ్ళు ఏది అడిగితే అది పెట్టేస్తున్నారు కదా పేరెంట్స్. సో ఒక జంక్ ఫుడ్ పెట్టినప్పుడు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, బయట తినేస్తారు. అది కూడా కానీ డబ్బులు ఇస్తేనేగా తింటారు, కానీ అది ఈజీ అయిపోయింది. ఓకే, సో ఫ్రూట్స్ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వండి మా. పోనీ జంక్ ఫుడ్ పెడితే పెట్టారు, దానికి తగ్గ ఫైబరు, ఫ్రూట్స్, వాటర్ ఇంటేక్ బాగుంది అంటే మీ పిల్లల స్కిన్ ముచ్చటగా ఉంటుంది టీనేజ్లో.
అది చూసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తామా? బాయ్. బాయ్. బాయ్.